హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వయా కుకింగ్. ఈరోజు నేను మీతో ఎగ్ బజ్జీ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఎగ్ బజ్జీ చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. స్నాక్ లాగా మీరు చేసుకుంటే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు ఈ ఎగ్ బజ్జీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్గా ఒక బౌల్ తీసేసుకొని అందులో 1 కప్ శనగపిండిని వేసేసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ బియ్యం పిండిని కూడా వేసేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ కారం వేసేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసేసుకోవాలి. అండ్ 1 టీ స్పూన్ ఉప్పును కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత అందులో ఒక చిటికెడు పసుపు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా మరొకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న దాంట్లో వాటర్ యాడ్ చేసేసుకుంటూ మనం దీన్ని ఒక బ్యాటర్ లాగా రెడీ చేసేసుకోవాలి. వాటర్ మనం అడ్జస్ట్ చేసేసుకుంటూ కొన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ఇందులో బేకింగ్ సోడా వేసేసుకోవాలి. ఇక్కడ నేను చిటికెడు బేకింగ్ సోడా వేసేసుకున్నాను. అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వాము వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా మనం పిండిని బాగా కలిపేసుకోవాలి. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో మనకి పిండి అనేది ఉండాలి. అప్పుడే మనకి పిండి అనేది ఎగ్కి చాలా బాగా కోట్ అయిపోతుంది. సో ఈ కన్సిస్టెన్సీలో పిండి రెడీ చేసేసి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత నేను ఒక 5 ఎగ్స్ బాయిల్ చేసేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఎగ్స్ని ఇలా చూపించిన విధంగా నిలువుగా కట్ చేసుకున్నాను. సో అన్ని ఎగ్స్ని ఇలా నిలువుగా కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. సో ఇలా అన్నీ కట్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్ పీసెస్ని మన బ్యాటర్లో ముంచుకొని ఇలా వేసేసుకోవాలి. ఆయిల్లో మనం ఇలా వేసేసుకున్నప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. అప్పుడే మనకి బజ్జీ అనేది చాలా ఈవెన్గా కుక్ అయిపోయి చాలా మంచి క్రిస్పీ టేస్ట్ వస్తుంది. ఇలా ఒకటి తర్వాత ఒకటి మనం బజ్జీలని చాలా జాగ్రత్తగా ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత వాటిని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చాలా ఈవెన్గా కుక్ చేసేసుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పేసుకుంటూ మనం ఈ బజ్జీలని కాల్చుకోవాలి. సో ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని కాల్చుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో మనకి కరెక్ట్గా బజ్జీలు వచ్చేంత వరకు ఇలా మనం ఫ్రై చేసేసుకోవాలి. ఒకసారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక మనం తీసేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఎగ్ బజ్జీ చాలా క్రిస్పీగా టేస్టీగా రెడీ అయిపోయింది. వీటిని మీరు ఆనియన్స్ అండ్ లెమన్స్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసేసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.